ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మన శరీరమును అపవిత్రపరచుకొనకుండా, వ్యర్థమైన అడిక్షన్స్ వలన మన శరీరాన్ని పాడు చేసుకోకుండా, మనము ఈ లోకంలో ప్యూర్గా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో అలా ఉంటే మనకొచ్చే లాభం ఏంటి అని చాలామందికి ప్రశ్న రావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు కూడా ఆ యొక్క రాజు భోజనం భుజించకుండా తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడండి. తీసుకున్నాక తన లైఫ్లో ఏం జరిగిందని మనం చూస్తే ఒకసారి చదువుదాం. దానియేలు 1:15 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. హల్లెలూయా. చూడండి, దానియేలు ముఖము ఆ రాజు భోజనం భుజించిన వారి ముఖముల కంటే అధికంగా ప్రకాశిస్తూ ఉందంట అండి. కలగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో మనల్ని మనము అపవిత్రపరచుకోకుండా, వ్యర్థమైన అడిక్షన్స్కి అలవాటు పడకుండా, దేవునితో సహవాసం చేస్తూ దేవునికై శ్రేష్టమైన జీవితాన్ని మనం గడిపినప్పుడు మన ముఖాలు ప్రకాశిస్తాయి, వెలుగుమయంగా ఉంటాయి. ఒక కళ ఉంటుందండి, దేవుని కళ మన లోపల. మీతో ఎవరైనా చెప్పారా నీ ముఖము కళగా ఉంటుంది, దేవుని వెలుగు నీలో కనిపిస్తుందని నీతో ఎవరైనా చెప్పారా? అలా చెబితే నిజంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతున్నట్టు. హల్లెలూయా. అట్టి కళ అందరి మీద ఉండదండి. ఎవరైతే దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకుంటారో, ఎవరైతే ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోరో, ఈ లోకంలో ఉన్న అపవిత్రతను రుచి చూడాలని ట్రయల్ కూడా చేయరో, తమ్మును తాము ఒక స్ట్రాంగ్ డిసిషన్, నేను ఈ అడిక్షన్కి అలవాటు పడొద్దు అని ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ ముఖాలు కళగా ఉంటాయి, ప్రకాశిస్తాయి. ఈరోజు నువ్వు ప్రకాశించాలనుకుంటున్నావా? నీ ఫేస్లో, నీ యొక్క బాడీలో ఒక కళ ఉండాలని కోరుకుంటా ఉన్నావా? అయితే అపవిత్రతను విడిచిపెట్టు. ఈరోజే విడిచిపెట్టమని దేవుడు ఒక రిమైండర్ కాల్ ఇస్తూ ఉన్నాడండి. సో ఆర్ యూ రెడీ టు లీవ్ ఆల్ యువర్ అడిక్షన్స్ టుడే? ఈరోజు ఒకళ్ళు విడిచిపెట్టడానికి నువ్వు రెడీగా ఉంటే నీ ముఖము ప్రకాశింపబడుతుంది. నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటావు, ఒక ఎగ్జాంపుల్గా ఉంటావు, నేను మాదిరిగా అందరు తీసుకుంటారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక రిమైండర్ కాల్ దేవుడిస్తూ ఉన్నాడు. మన అడిక్షన్స్ని విడిచిపెడదాం, చెడు అలవాట్లను విడిచిపెడదాం, దేవుని వైపు చూద్దాము, ఆయన కళను ధరించుకొని ఈ లోకంలో బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ.